అక్కడ నాలికలకు తాటి మట్టలకు తేడా లేదు. చెప్పిందొకటి చేసేదొకటి. అందుకే ఒకరికొకరు అడ్డంగా దొరికిపోతారు. తొడగొట్టి చేసిన సవాళ్లను తర్వాత తమ తమ సౌకర్యాల కోసం తేలిగ్గా మర్చిపోతారు. ఒక మహా ఉపద్రవం నుంచి బయటపడి ఆనంద డోలికలో ఊగిపోయిన చంద్రబాబు డామిట్ బుల్లెట్ గురి తప్పిందంటూ ముక్కులు చీదేసుకుంటున్న జగన్ ట్రూపు 2 అడ్డగోలు డైలాగులతోనే డబ్బాలు కొట్టేసుకోవడం జనానికి వేడుక, వినోదం. చంద్రబాబు అక్రమార్జన మీద 12 సంవత్సరాలకు పూర్వమే కోర్టుకెక్కిన రాజశేఖర్ రెడ్డి ఏ కారణం మూలంగానూ తన పిటిషన్ను వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు విజయమ్మ పేజీల్లోనూ అవే ఆరోపణలు, అవే అనుమానాలు. ఆమె వెనుకే లక్ష్మీపార్వతి, విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్ వరుస కట్టి ఇంప్లీడ్ అయిపోయిన అన్ని అనుబంధ పిటిషన్లు గంప గుత్తగా తిరుగు టపా కట్టేశాయి. బెంచీలు మారి, కోర్టులు మారి అసలు ఇండియన్ జ్యుడిషియరీనే వెలివేసినంత హడావుడి ఈ విజయమ్మ పిటిషన్లోనే కనిపించింది. ఈ ఓవర్ హైరానా చూసిన తర్వాతనే పిటిషన్ వెనకనున్న నేపథ్యాన్ని వెతికి పట్టాలన్న క్యూరియాసిటీ సదర్ జస్టిసుల వారికి కలిగిందా? కట్ చేస్తే 2 ఎకరాల చంద్రబాబును 2000 ఎకరాల చంద్రబాబుగా సైజు మార్చి చూపించాలన్న ఒక తాపత్రయం తిరగబడిపోయింది. పిటిషన్ వెనక సదుద్దేశాలు లేవు. ఎటు చూసినా రాజకీయ వైషమ్యమే కనిపిస్తోంది. ఇది విజయమ్మ వ్యాజ్యాన్ని చదువుకున్న మేజిస్ట్రేట్కొచ్చిన సందేహం. ఏ శంకర్రావో ఇంకో పుల్లారావో వేసిన ముందటి పిటిషన్లను, వాటి రూపురేఖల్ని గుర్తు చేసుకుంటున్న విజయమ్మ వందిమాగదులు సొంత మీడియాలో అతిశయోక్తుల్ని అదే పనిగా దంచేసుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. న్యాయం జరగలేదని భావించే వాళ్ళు పైకోర్టుకు వెళ్లి మళ్లీ పోరాటం చేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. కానీ అంతకు ముందే కడుపు మంటను చల్లార్చుకోలేక అదుపు తప్పడం, ఏకంగా న్యాయమూర్తుల మీదకే నోరు పారేసుకోవడం ఒక తాజా వైపరీత్యం. కోర్టులు వాటి తీర్పులు రుచించకపోతే ఎదురు దాడికి దిగడం ఇక మీద అలవాటుగా మారిపోవచ్చు. కానీ మొత్తం పిటిషన్ ఈ రోజు తిరస్కరించడం అనేటటువంటిది ఇది చాలా కొంచెం అన్యాయంగా కనపడుతున్నటువంటి విషయం. ఎందుకంటే శంకర్రావు గారి పిటిషను ఆ రోజైనా 2 పేజీల లేఖని ఎటువంటి ఆధారాలు లేకుండా, కనీసం ఎక్కడా కూడా ఏ ఆధారాన్ని కోట్ చేయకుండా, కనీసం సంతకం కూడా పెట్టకుండా ఒక 2 పేజీల లేఖ రాస్తే దాన్ని ఈ రాష్ట్ర హైకోర్టే ప్రజా ప్రయోజన వాద్యంగా స్వీకరించినటువంటిది ఇది ఉంది. అదే మరి విజయమ్మ గారు 2000 పేజీలతోటి మొత్తం కూడా అన్ని ఆధారాలతోటి ఆవిడ పిటిషన్ వేస్తే అది పిల్ కాదు అనేటటువంటిది, ఈ భేదం ఎందుకు చూస్తుంది హైకోర్టు అనేటటువంటిది ఈరోజు సామాన్య ప్రజల్లో కూడా కలుగుతున్నటువంటి సందేహం. మ్యాజిస్ట్రేట్ల ముఖాలైనా బయటికి తెలియని రోజులు మారిపోయి జడ్జి గారి బయోడేటా మొత్తం బజార్లో దొరికే సౌలభ్యము కనిపించవచ్చు. అప్పుడు వ్యవస్థ మొత్తం కకావికలమే. ఇక ఉబ్బి తబ్బిబ్బైపోతున్న మన చంద్రుడి దగ్గరికి వచ్చేద్దాం. నా జీవితం తెరిచుంచిన పుస్తకం. 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో అస్సలు మచ్చనేదే తెలీదు. ఇది ఆయన ఇచ్చిన తాజా స్టేట్మెంట్. ఏలేరు కుంభకోణంలో స్టే తెచ్చుకుని బతికిపోయారన్నది ఇప్పటికే చంద్రబాబు మోస్తున్న ఒక అపవాదు. సుప్రీంకోర్టుకు వెళ్లొద్దు, నిర్దోషిత్వం నిరూపించుకో అంటూ జగన్కు నీతిబోధ చేసింది ఈ చంద్రబాబు గారే. నేనైతే ఏ విచారణకైనా రెడీ, కోర్టుకెళ్లను, స్టే తెచ్చుకోను అంటూ ప్రతిజ్ఞ చేసుకున్నది కూడా ఈ చంద్రుడే. మరి రామోజీ, నామా, సీఎం రమేష్లను దగ్గరుండి ఢిల్లీ ఫ్లైట్ ఎందుకు ఎక్కించినట్లు? తర్వాత ఆ ముగ్గురితో కలిసిపోయి గుంపులో గోవిందా టైపులో హైకోర్టులో వెకేట్ పిటిషన్ వేసుకున్న చంద్రబాబును తస్మదీయులు కడిగి పారేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ మనలో మాటగా చెప్పుకుంటే జస్టిస్ రోహిడి తన తీర్పులో చెప్పినట్లు విజయమ్మ పిటిషన్ వెనక అసలు రాజకీయ కారణాలే లేవా? అసలు లేవని ఎవరైనా చెప్పినా మనం నమ్మగలమా? తమ పార్టీ అధ్యక్షుడిని సిబిఐ చుట్టుముట్టేసి చెండాడుకోవడాన్ని భరించలేక చంద్రబాబు అనే రాజకీయ శత్రువును తుదముట్టించాలన్న దురాశతోనే విజయమ్మ ఈ 2000 పేజీల భారీ ఫిర్యాదును రాయించుకుని కోర్టుకెక్కిన సంగతి దాచినా దాగబోదు. ఆ మాటకొస్తే శంకర్రావు కోర్టుకు రాసుకున్న లెటర్ కూడా తన పార్టీ శ్రేయస్సు కోరి రాసిందేనన్నది అంతే నిజం. ఇవన్నీ పేరుకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు.
అసలు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల నిర్మాణాన్ని, వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్లను తిరగ రాయాల్సిన అవసరం కనిపిస్తోంది. వ్యవస్థ గాడి తప్పిందన్న సందేహం కలిగినప్పుడు పాలక వర్గాన్ని సరిగ్గా పనిచేయించడానికి ఈ వ్యాజ్యాలు ఉపయోగపడాలి. నిజమే, మన న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని కొన్ని పరిస్థితుల్ని సృష్టిస్తున్న విషయాల్ని సాక్షాత్తు ఆ వ్యవస్థలోని పెద్దలే చెప్తున్నారు. అందులోని లోపాల్ని సరిదిద్దాల్సిన అవసరాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నారు. వాటి మీద చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అంత మాత్రం చేత అసలు ఈ వ్యవస్థనే మొత్తంగా టోకున వెలివేసి గేలి చేసే అపసవ్యపు ఆలోచనల్ని ఆహ్వానించాలా? ఇవే జగన్ వర్సెస్ చంద్రబాబు కేసులో పైకి వద్దన్నా తన్నుకొస్తున్న నిజాలు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను.